2026 మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణం అనేది భయపడాల్సిన విషయం కాదు. కానీ మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని చెబుతారు. ఈరోజు గ్రహణ సమయంలో చేయకూడని 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. మొదటిగా, గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని సాంప్రదాయం చెబుతుంది. గ్రహణ సమయంలో ఆహారం వండకూడదు, తినకూడదు అంటారు. వండిన ఆహారంపై దర్బలు వేయాలి అనే ఆచారం ఉంది. ఇది గ్రహణ కిరణాల ప్రతికూల ప్రభావం ఆహారంపై పడకుండా చూస్తుందని నమ్మకం. రెండవది, గ్రహణ సమయంలో నిద్రపోకూడదు అంటారు. ఇది ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సమయం అని భావిస్తారు. ఈ సమయంలో గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే జపం చేస్తే శుభ ఫలితం ఉంటుంది. మూడవది, సాంప్రదాయ ప్రకారం గర్భిణీలు గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతారు. ఇది భయం వల్ల కాదు, జాగ్రత్త సూచన మాత్రమే. ఇక నాలుగవది, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం సాంప్రదాయం. ఇది శరీర శుద్ధి మాత్రమే కాదు, మనసుకు కూడా ఒక శుభారంభ సూచన. ఐదవది, గ్రహణ సమయంలో పూజా కార్యక్రమాలు ఆపి గ్రహణం పూర్తి అయ్యాక స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి తర్వాత పూజ చేయాలని చెప్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.